పార్టీకి లాయల్టీగా ఉంటారా లేకపోతే పార్టీలో ఉన్న మీ నమ్మిన నాయకులకు లాయల్టీగా ఉంటారా? పార్టీకి ఉంటా, నాయకులు ఇద్దరికి ఉంటా అండి. పార్టీ నాయకుడు, నాయకులే పార్టీ. రేపు ఆ నాయకుడు పార్టీ మారితే ఏదండి? మీరు ఇప్పుడు మీకు రాజకీయంగా ఒక గురువు ఉన్నారు, ఆ గురువు రేపు పార్టీ మారిండు, మీరు అదే పార్టీలో కొనసాగుతారా లేకపోతే వేరే పార్టీలో? లేదండి, మా గురువు గారు ఎక్కడ ఉంటే మేము అక్కడ ఉంటాం. అప్పుడు పార్టీకి లాయల్టీగా ఉన్నట్లు ఎలా ఉంటుంది? అలాంటి సిచ్యువేషన్ రాదేమో అనుకుంటున్నా. తమరు ఇప్పుడు ఏదో అంటారు దాని గురించి, మాకు ఆ ఆలోచన కూడా లేదు. చెప్పలేము. ఇప్పుడు అంటే మీ రాజకీయ గురువు ఇంతకుముందుకు ఒక పార్టీ, తర్వాత ఇప్పుడు ఒక పార్టీ, రేపు మారుతూ ఉండొచ్చు. ఏదేమైనా నాకు పార్టీ సంస్థ మంచిగా స్థానం ఇచ్చింది. నాకు రాజకీయంగా ఈ దూరం తీసుకొచ్చి, ఇంత దూరం పార్టీ అండ్ మా నాయకుడు ఇద్దరు తీసుకొచ్చినారు. కాబట్టి నేను పార్టీకి సార్కి ఇద్దరికి లాయల్టీగా ఉంటాను అంటున్నా. కాబట్టి ఇంకొకటి ఏంటంటే, రేపు రాబోయే రోజులు ఇప్పుడు రాజకీయంలో మీరు ఇప్పుడు బాగా మనం చిన్న స్టేజ్లో ఉన్నాం, మనకంటే పెద్దవాళ్ళు బాగా మీరు అబ్జర్వ్ చేసుకోండి. రాజకీయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేము, ఒకటండి. రెండోది, రాజకీయంలో శాశ్వతమైన శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. అప్పటి వరకు 5 ఏళ్ళు ఇట్లా కొట్లాడిన వాళ్ళు సడన్ గా ఒకటి అయిపోతారు. ఇది రాజకీయం. రాజకీయం ఒక చదరంగం లాంటిది, ఎత్తుకుపోయి ఎత్తు చేస్తుంటా పోవాలి. అలాగే పెద్దవాళ్ళు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళకే 30-35 ఏళ్ళు సేవ చేసిన పార్టీని మర్చిపోయి తెల్లారి పదవి కోసం వెళ్ళిపోతున్నాం. అలాంటి దాంట్లో మేము ఎంత చిన్నవాళ్ళం అండి. మీరు ఇలాంటి క్వశ్చన్ వేస్తే మమ్మల్ని డల్లమలేదు. అదే అడుగుతున్నా, మీరు పార్టీకి లాయల్టీగా ఉంటారా లేకపోతే పార్టీ మీరు నమ్ముకున్న నాయకునికి లాయల్టీగా ఉంటారా? నమ్ముకున్న నాయకునికి ఫస్ట్ ప్రియారిటీ అంటే. మేము ఈరోజు ఇలా ఉన్నాం, ఈ స్టేజ్లో ఉన్నాం, మొత్తానికి కారణం మా నాయకుడు కాబట్టి నాయకుడికి. ఎవరు నాయకుడు? మా మీడియా ముఖంగా, మా కెమెరాల ముఖంగా మీ నాయకుడు పేరు చెప్పట్లేదు. మీకు తెలుసు. అయ్యో దాని మాకేం తెలుసు? ఇప్పుడు మా చూసే వ్యూవర్స్ అందరికి తెలియదు, నాకు తెలిసినంత మాత్రాన. మా నాయకుడు అండి మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి. వాళ్ళిద్దరికి మీరు ఎప్పుడు లాయల్టీ? ఎప్పటికీ లాయల్టీ. ఇప్పుడు రాజకీయంలో మనకంటూ ఒక గాడ్ ఫాదర్ అనుకుంటారు, లేదంటే ఇన్స్పిరేషన్ పర్సన్ ఒకరు ఉంటారు. ఎవరు వాళ్ళు మీకు? మా ఎమ్మెల్యే గారు ఇన్స్పిరేషన్ పర్సన్. ఓకే. ఎందుకంటే ఉన్నట్టు మాట్లాడతాడు, సూటిగా మాట్లాడతాడు, అయ్యేదే చెప్తాడు, కాందానికి చెప్పాడు, అడ్డమైన దానికి చెడు పనులకు ఎంకరేజ్ చేయడు. ఏదైనా ఉంటే ఇది అవుతుందమ్మా, నిదానస్తుడు, కోపిస్తుడు కాదు, మంచి వ్యక్తి. ఇంటిలోనే మంచి రెడీ ఉందండి, ఇంతకంటే మంచి ఏముంటుంది చెప్పండి? అంతేనా? పేరులో మంచి ఉంటే అన్ని మంచి జరుగుతాయి, అంత మంచి జరుగుతుందండి. ఇప్పుడు మీకు కొన్ని ర్యాపిడ్ క్వశ్చన్స్ అడుగుతాను, 1 word ఆన్సర్స్ మీకు నచ్చినవి. ఇప్పుడు కేసీఆర్ విజన్ అండి, దమ్మున నాయకుడు. కేటీఆర్ ఇస్ పవర్ఫుల్ వ్యక్తి. హరీష్ రావు మంచి వ్యక్తి. మంచిరెడ్డి కిషన్ రెడ్డి నా గురుగారు, ఆది గురుగారండి. మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మా అన్నగారండి. అన్న అంటే నేనున్నా అంటాడు. సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే. చాలా మంచి వ్యక్తి అండి. ఏ సమస్య వచ్చినా ముందు నిలబడి పనిచేస్తాడు.